మనకి ఆడవారంటేనే కష్టపడేవాళ్ళు. ఎందుకంటే మగవారి కంటే తెలియకుండా ఎక్కువ కష్టపడిపోతుంటారు ఆడవారు. అంటే మగవారు ఎక్కువ జాబులకెళ్ళి ఏదో చేసి వచ్చారు. కానీ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకునే ఉమెన్స్ జాబ్ చేస్తూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అలాంటి ఎగ్జాంపుల్గా చూపించడానికే మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు. హాయ్ అండి. చూడండి ఈ సెటప్ చూడండి. ఓన్లీ సాటర్డే సండేస్ అంట. అది కూడా వాళ్ళ హస్బెండ్ సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ లో ఉంటారు కాబట్టి మీ పాప బాబు పిల్లల్ని ఆయన వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారంట. ఈ 2 days ఇలా మీరే నేనే అన్ని మేక్ చేస్తా సార్. ఇది కేక్స్, ఇది కేక్ పాప్స్ 20 and 60 rupees. నేనే అన్ని తయారు చేసి ఇక్కడ సెల్ చేస్తా సార్. అంటే ఎప్పుడు తయారు చేసుకుంటారు ఇవి? నేను ఈ మార్నింగ్ తయారు చేసి ఇక్కడ సెల్ చేస్తా. మళ్ళీ అన్ని ఆర్డర్స్ తీసుకున్నావా ఇన్స్టాగ్రామ్, మళ్ళీ ఫ్రెండ్స్ అక్కడ కొంచెం ఇక్కడ వస్తానా, మళ్ళీ జనం కొంచెం ఇంకా జనంకి తెలిసేనా, అందుకే ఇక్కడ వస్తా నేను. అంటే అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తమిళనాడు సార్. తమిళనాడు. బట్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కొంచెమే తెలుసు. అంటే తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి అంటే సెటిల్ అయిపోయారా? హస్బెండ్ కి ఇక్కడే జాబ్ సార్. హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తా, అందుకే హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ వస్తా. సో ఇక్కడ హైదరాబాద్ మే ఉంది. లైక్ 5 years హైదరాబాద్ మే ఉంది. నేను ఫస్ట్ బాబుకు 6 months కి హైదరాబాద్ వస్తా. అప్పుడే నేను వర్క్ చేస్తా. అప్పుడు అవుట్ సైడ్ ఎవరికి చాలా కనెక్షన్ కాదు, అందుకే నీకు తెలుగు తెలియదు. అన్ని జనంకు నేను ఇంగ్లీష్నే చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఇంకా సెకండ్ బేబీ ఉంది, 1.5 years. మళ్ళీ దోనో బాబుకు చూసుకున్నా చాలా కష్టం అయింది, అందుకే నేను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తా. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? సార్ నీకు బేకింగ్ కుకింగ్ లో చాలా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. ప్లస్ ఐ విల్ convey in English, please don't mistake me, but actually I want, like, ladies, we should not be dependent, we should be independent, and my husband also will support me so much, because without his support I can't stand here. That's the one thing is there, and I want by seeing me other ladies also will come outside for one small. అంటే మీరు చేసే పని ఇంకో వేరే లేడీస్ కూడా ఒక ఇన్స్పిరేషన్. So for that actually I thought, okay, we come out by seeing me, some 1 or 2 ladies also they will think to do some startup or something, and they may come na. So actually I want to do something. We should not be 10 rupees also, women something they should earn. That's my thing. అంటే ఎగ్జాంపుల్ మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే మీరు చేసే కుకింగ్ దాన్ని ఒక ప్లస్ పాయింట్ గా చేసుకొని ఇలా కూడా చెయ్యొచ్చు అనేది ఒక థాట్. అంటే కష్టపడే వారికి మీరు అంటే ఏదో చేయాలి అని ఆగిపోతుంటాయి, అంటే స్టాప్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే సింపుల్ థింగ్స్ కూడా మనం చేసుకొని కష్టపడవచ్చు, ఎర్న్ చెయ్యొచ్చు అనే దానికోసం చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట మీరు. Thank you so much sir. మీలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? Ladies, please don't think that we can't do anything. We can do everything actually. You don't think we want to get lakhs and lakhs. First you put 10 rupees and get 5 rupees. That's enough. From 5 you will get 5,000, 15,000. So if you know only cooking, you can make it from cooking. So many cloud kitchen is there, Zomato, Swiggy, something is there. Or simple you can do from small, you can give for some office hostelate, like then you can start your, if you are interested in baking, simple, like you give the baking things, do for friends, relative, like that your business will grow. Once your quality is good, people will definitely love it and they will have it. That is the thing. So girls, don't think that you can't do, and do something. We should not be we should not be in home simply, sir. We should do something. It's not depend on money, it's depend on our confidence. If we do something, if we get a 10 rupees itself, we'll get our confidence. By seeing one lady, the 10 ladies will get confidence. That is the thing I want to tell everyone. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే తక్కువ బడ్జెట్ లో కూడా ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి. Yes sir. థ్యాంక్ యూ అండి. Thank you so much. Thank you.